తెలుగు సినిమాలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గతంలో వచ్చిన జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు, కానీ స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తూ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. ప్రజల హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు. ఇటీవలే పుష్ప 2 సినిమా చూస్తూ 2 మర్డర్లు చేసిన నేరస్తులు దొరికారని తెలిపారు. సినిమాలు అంటే గౌరవిస్తామన్న మంత్రి సీతక్క సమాజానికి ఉపయోగపడే మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు. అలాంటి సినిమాలనే ప్రజలు ప్రోత్సహించాలంటున్న సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్గా చర్చ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా రాజకీయమైనటువంటి అంశాలు కూడా ఇందులో జోడించబడ్డాయి. ప్రస్తుతం ఈ అంశాల మీద మాట్లాడేందుకు మంత్రి సీతక్క మనతోటి మాట్లాడదు. ఇంకా అసెంబ్లీలో ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ మీద కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక రకమైనటువంటి వాదనలు తీసుకొస్తున్నారు. ఈ ఇండస్ట్రీని బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది, వీళ్ళంతా అలిగి వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది, దీంట్లో భాగంగానే ఇదంతా కుట్ర జరుగుతుంది, ఇండస్ట్రీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక విమర్శలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఎట్లా చూడొచ్చు? ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో సినిమా యాక్టర్ల మీద, సినిమా థియేటర్ల మీద మరి రాళ్ళేసి ఆ ఉద్యమం పేరు పెట్టుకొని లబ్ధి పొందింది ఆ పార్టీలు. ఈరోజు జరిగిన ఘటన సాధారణమైనటువంటి ఒక పేదింటి బిడ్డ, తెలంగాణ బిడ్డ, మరి ఒక అభిమానిగా ఉండి ఆయన సినిమా చూడడానికి పోయి చనిపోతే 10 రోజులైనా కూడా కనీసం పరామర్శ లేదు, వాళ్ళకి ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ లేవు. అదేవిధంగా అదేదో ఇంకా వాళ్ళ తప్పు ఏం లేదన్నట్టుగా బుకాయిస్తుంటే వాస్తవాలను సీఎం గారు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా తప్పుపడుతూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఇది నిజంగా దురదృష్టకరం. ఓకే, నేను అట్లా ఊహించలేదు, నేను సినిమా ఆడాలని అనుకున్నాము, కానీ నా అభిమానులకు అట్లా నష్టం జరగకూడదు, జరిగిన దానికి క్షమాపణ కోరుకోవాల్సింది పోయి ఇంకా దాన్ని ఉల్టాగా మాట్లాడి దానికి తోడు ఈ బీజేపీ బీఆర్ఎస్ ఎంత సపోర్ట్ చేస్తున్నట్టే. అప్పుడేమో మీరు తెలంగాణ సినిమాలు తెస్తాం, మేము తెలుగు సినిమా కాదు, తెలుగు అంటే కూడా తెలుగు లేదేం లేదు, తెలంగాణ సినిమానే తెస్తాం అన్నోళ్ళు ఇవాళ ఇంతగానో ఎందుకు మాట్లాడుతున్నారు? మరి తెలంగాణ బిడ్డనే కదా చనిపోయింది. మేము సినిమాలకు వ్యతిరేకం కాదు, లేకుంటే ఇక్కడ సీఎం గారు కూడా చెప్పారు ఎవరైనా బిజినెస్లు చేసుకోవచ్చని. దాన్ని ఇంత డైవర్ట్ చేసి ఎక్కడ రాజకీయ ప్రయోజనం పొందుతుంది, ఎక్కడ సెంటిమెంట్ లభిస్తుందని అక్కడ బీఆర్ఎస్ గోటికాడి కుక్క నక్కల్లాగా వాళ్ళు కూర్చొని చూస్తారు. మేము అది కూడా కాదు, నిన్న ఎవరు రాళ్ళేస్తే కూడా దాన్ని కూడా సీఎం గారు ఖండించారు. అవసరం లేదు, చట్టం ఉంది, చట్ట ప్రకారం తన పని తను చేసుకుంటూ పోతుంది. అల్లు అర్జున్ గారి మీద కానీ వాళ్ళ కుటుంబాల మీద మాకు ఎలాంటి విద్వేషం కానీ ద్వేషం కానీ లేదు. ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ బతుకుతున్నాం, అందరం అన్నదమ్ములాగా ఉన్నా అనేది అది మనం తెలంగాణ వచ్చిన కాడ నుంచి కూడా నడుస్తుంది. కావాలని ఇది కొంతమంది చేస్తే అక్కడ జరిగిన ఘటన మేరకే మా స్పందన పరిమితం, మేము స్పష్టంగా చేస్తున్నాం. నాకు ఒక డౌట్ కూడా వస్తుంది, ఇవాళ మీరు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించి పెద్ద ఎత్తున అవార్డులు ఇస్తూ ఉన్నారు. మరి ఒక రాజ్యాంగం గురించి చర్చించి అమ్మ నీకు ఇక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ కోర్టు ఉంటుంది, ఇక్కడ దాకా పోయి న్యాయం పొందొచ్చు అనేటువంటి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చినటువంటి జై భీమ్ లాంటి సినిమాలకు మీరు ఎందుకు అవార్డులు ఇవ్వలేదు, ఎందుకు గుర్తించలేదు? అంటే మీరు ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలు, ఈ దేశ ప్రజలు అంటే అమాయక ప్రజలు ఇంకా అణగదొక్కబడి ఉండాలా, ఇంకా ఏం తెలియకుండానే ఉండాలనేదే కదా. కాబట్టి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన గురించి గొప్పగా. మరి ఇలాంటి సినిమాలను ఎందుకు ప్రోత్సహించలేకపోతే? ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహిస్తే ఇప్పటికే డ్రగ్స్, క్లబ్స్, ఇంకేంది పబ్స్, అట్లాంటి వాటితోటే గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించారు. మా సీఎం గారు ఎప్పటి నుంచి అయితే ఈ డ్రగ్స్ మీద పడ్డాడో ఆ రోజు నుంచి కొంతమంది వ్యక్తులు వెనుక వెన్నుపోటు పొడిచి మరి వాళ్ళకు కావాల్సినటువంటి డ్రగ్స్లు, పబ్బులు, కబ్బులు నడుస్తలేవని రకరకాల కుట్రలు చేసి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ నుంచి పరిశ్రమలను తరలించే పేరుతోటి నాటకాలు ఆడుతున్నారు. ఏదేమైనా ఏ పరిశ్రమ నడిచినా, ఏ వ్యవస్థ నడిచినా అంతిమంగా మనం రూపొందించుకున్నటువంటి చట్టానికి లోబడే నడవాలని కోరుకుంటారు. అయితే ఇట్లాంటి సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్ కావచ్చు, లేదా రాయితీలు ప్రభుత్వం నుంచి చాలా వస్తున్నాయి. మొన్న సీఎం గారు చెప్పిన తర్వాత కూడా ఒక చర్చ జరుగుతుంది. తర్వాత మీరు చెప్పినట్టు సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నం ప్రభుత్వ పరంగా ఎట్లా ఉంది? తప్పకుండా సందేశాత్మకమైనటువంటి చిత్రాలు, ఎందుకంటే ఒక సినిమా చాలా ప్రభావం చూపిస్తుంది పబ్లిక్ మీద. ఇప్పుడు మనము అంటే ఒక తప్పు పని చేసి కూడా వాడు ఎట్లా తప్పించుకోగలుగుతాడు, వాడు ఎట్లా హీరో అనే చూపిస్తే ఒక మంచి మార్గంలో పోయేటోడు కూడా ఇది షార్ట్ కట్లో ఎక్కువ కోటీశ్వరులం కావచ్చు కదా అనేటువంటి సినిమాలు అది సినిమాలలోనే నడుస్తుంది. కానీ అట్లాంటి మైండ్ సెట్లో పబ్లిక్లో చొప్పిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అది కాదు, నీకు ఈ చట్టం ఉంది, ఈ న్యాయం దొరుకుతుంది, ఇది హోప్ క్రియేట్ చేయి, లేదా నువ్వు కష్టపడు ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పి, లేదా ఎంటర్టైన్మెంట్ ఒక నవ్వడం, పాపం పబ్లిక్ నవ్వడం వల్ల కూడా బిజీ లైఫ్లో
మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఆనందాన్ని ఇచ్చేది అట్లాంటి సినిమాలను హర్షిస్తాము. అట్లాంటి వాటికి మన గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది సార్. నిన్న కూడా మా సినీ ఆటోగ్రఫీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, సందేశాత్మక చిత్రాలకు చేద్దాం. కానీ అక్కడ కొంతమందిని పోలీస్ స్టేషన్ మొత్తమే కొనే వాళ్ళందరినీ లంచగొండిలుగా చేసేసి ఒక పోలీస్ అధికారిని, ఒక ఐపీఎస్ ఐఏఎస్ అట్లాంటి వాళ్ళను బట్టలు ఇప్పించి కూర్చోబెట్టి ఒక స్మగ్లర్ పాత్రలో ఉండి ఆయన హీరో అయ్యి వీళ్ళు బాగా చదువుకొని వచ్చిన వాళ్ళు ఏమో జీరో అయ్యి చట్టాన్ని కాపాడదామని వచ్చిన వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? సమాజం కూడా ఆలోచించాలి. అంటే ఇట్లాంటి చట్టాలను కాపాడే ఆఫీసర్ల మీదనే ఇట్లా కించపరిచే విధంగా కావచ్చు, మీరు చెప్పినట్టు రాజ్యాంగాన్ని చాలా అంశాల మీద అట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లాంటివి వాటి మీద ఎట్లాంటి చర్చ జరగాలి అసలు? ప్రజల నుంచి కావచ్చు, లేదా ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వ తీరు కావచ్చు, ఎలా ఉండాలని? ఖచ్చితంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి, సినిమా నియమ నిబంధనలు పెట్టుకోవాలి, రాజ్యాంగ సంస్థలను వ్యవస్థలను కించపరచకూడదు అనేది పెట్టుకోవాలి. మనం రాజ్యాంగబద్ధంగా కొన్ని వ్యవస్థలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు లేదా గ్రామ స్థాయి నుంచి ఒక అధికారిక వ్యవస్థ ఉంటాయి. ఒకరిద్దరు తప్పులు చేస్తే ఆ తప్పుల మార్గం నుంచి కూడా వాళ్ళు ఎట్లా సరిదిద్దాలి అనే మెసేజ్ ఉండాలి. కానీ అక్కడ తప్పు చేసినోడు, స్మగ్లింగ్ చేసేటోళ్ళు, దొంగలు, లంగలు, హీరోలు అనేది ఇది చేయడం మూలంగా ఇక చదువుకునేటోళ్ళ సంఖ్య తగ్గిపోయి ఇక అక్రమార్కం ఇంటికాడ కూడా మన పోరగాని బడికి కూడా పోరిగే నేను ఇట్లా పోయి అట్లా కోట్లు సంపాదించుకోవచ్చు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి సినిమాలు రాకుంటే మంచిదండి. ఎక్కడ కూడా మేము సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం, కానీ ప్రజలకు ఉపయోగపడే సినిమాలు కావాలనేది మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.